హాయ్ ఫ్రెండ్స్, అమ్మవారు ప్రసాదాలు చూపిస్తానన్నాను కదా, నిన్న కుదరలేదండి. ఇవాళ చూపిస్తాను, చూడండి. ఇవాళ గాయత్రీ దేవి అవతారం అని ఇవాళ పులిహోరం చేస్తున్నాము. నిన్నేమో పాల పొంగల్ చేశాను, ఇవాళ పులిహోర ఎలా చేస్తానో చూడండి. తర్వాత వెల్లిమిర్చి, తాలింపులు, పల్లీలు, అన్నీ చక్కగా వేగాలండి. చక్కగా చూసారా ఎంత బాగా వేగిపోతుందో. కరివేపాకు కూడా ముందే వేసేసానండి, బాగా వేగాలని. నేను ఇలాగే వేస్తాను, ఆయిల్తో పాటు మొత్తం కలిసిపోద్దని. ఇది చల్లారాలండి. రైస్ ఇలాగా రాలుతూ ఉండాలండి, అలాగ చూసుకోండి. అలాగే అప్పుడే పులిహోర నీట్గా చక్కగా బాగుంటుందండి. చూడండి ఎలా రాలుతుందో రైసు. ఇది 2 నిమ్మకాయలు తీసుకొని పిండిన రసం అండి వేసేస్తున్నాను. కలుపుతామండి. పొండుగా వేస్ట్ కదమ్మా.